హలో వ్యూయర్స్, ఎలా ఉన్నారు? మీరందరూ ఆనందంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ఆంధ్ర అమ్మాయిని ఏపల. స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ దగ్గరికి మేము వెళ్ళటం కోసం ఆఫ్టర్నూన్ అయితే బయలుదేరాము. ఆఫ్టర్నూన్ కంటే ఈవినింగ్ 5 o'clock నుంచి అయితే వ్యూ చాలా బాగుంటుంది హైదరాబాద్ లో కదా. ఈ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఉండే రోడ్స్ కూడా చాలా బాగున్నాయి. మొత్తం హైవే అన్నమాట ఇది. ఇక్కడికి వెళ్ళడానికి మనకు బస్ స్పెషాలిటీస్ అయితే ఏమీ లేవు. ఏవైనా వెహికల్స్ తీసుకునేసి మనము ఈ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీని అయితే దర్శనం చేసుకోవచ్చు. ఒకవైపు నిలవెత్తు రామానుజాచార్యుల విగ్రహం, ఇంకొక వైపు వేద మంత్రాలతో ప్రతిధ్వనించే ప్రాంగణం, ఇంకొక వైపు 108 దేశాలతో కొలువై ఉన్న దేవదేవుల దర్శనం. ఇవి అన్ని ఎక్కడ ఉన్నాయి అనే విషయానికి వస్తే అదే మన స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ. ఇది హైదరాబాద్ లో శంషాబాద్ కు దగ్గరలో ముంచిత్తల్ అనే గ్రామంలో దీన్ని ప్రతిష్ఠించడం జరిగింది. 216 అడుగుల భారీ విగ్రహాన్ని 5 ఫిబ్రవరి 2022లో మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది. ఈ విగ్రహం దగ్గరికి మనం వెళ్ళాలి అంటే 108 మెట్లు, 108 దేవతామూర్తులను దర్శించుకొని వెళ్ళవలసి ఉంటుంది. ఇది ప్రపంచంలోనే 2వ అతిపెద్ద విగ్రహం. మొదటిది థాయిలాండ్ లో నిర్మించారు. ఆ విగ్రహం 300 అడుగుల పైన ఉంటుంది. ఈ స్టాచ్యూ క్రింద గర్భగుడిలో రామానుజాచార్యుల విగ్రహం 180 కిలోల బంగారంతో తయారు చేయబడింది. ఈ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ప్రాంగణం మొత్తం 45 ఎకరాలలో కట్టడం జరిగింది. ఇందులోనే మనకు పార్కింగ్ స్పెషాలిటీ కూడా ఉంది. బైక్ 25, ఆటో 50, కార్ 50, మినీ బస్ 145, బస్ 360. స్టార్టింగ్ లోనే మనకు అమౌంట్ పే చేసేసుకునేసి ఒక స్లిప్ అయితే ఇస్తారు. ఈ గుడిని మనకు నిర్మించడానికి 1000 కోట్లు ఖర్చు చేయటం జరిగింది. విగ్రహం ఖర్చు 130 కోట్లు అయితే అయ్యింది. డిజైన్ చేసింది ఇండియా వాళ్ళు, మేక్ చేసింది మాత్రము చైనా వాళ్ళు. రామానుజాచార్యుల గారి గురించి చెప్పాలి అంటే అందరూ సమానం, కులమత భేదాలు ఉన్నవాడు లేనివాడు అనే వ్యత్యాసం చూపించకుండా అందరూ సమానం అనేలాగా తన వంతు కృషి చేశారు. అందుకే ఈ ప్రాంగణానికి స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అని నామకరణం చేశారు. స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీలో మనం దర్శనం చేసుకోవాలి అంటే ట్రెడిషనల్ వేర్ నైతే వేర్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు ట్రెడిషనల్ వేర్ వేసుకొని రాకపోతే అక్కడ పక్కనే షాప్స్ అయితే ఉంటాయి. షాప్స్ లలో బై చేసి మరి మీ ట్రెడిషనల్ వేర్ అనేది వేసుకొని వెళ్ళవలసి ఉంటుంది. ఈ బోర్డులో చూస్తున్నవన్నీ ఈ సమయంలో ఈ పూజలు జరుగుతాయని. రామానుజాచార్యుల విగ్రహాన్ని మనం దర్శించుకోవాలి అన్న ఫస్ట్ అయితే మనం మొత్తం కంప్లీట్ గా బయట చూసుకుని తర్వాత లోపలికి వెళ్ళాలి. సో వన్స్ లోపలికి వెళ్ళామనుకోండి, బ్యాగ్స్ పికప్ చేసుకుంటారు, మొబైల్స్ కూడా పికప్ చేసుకుంటారు. బ్యూటిఫుల్ గా వ్యూ అయితే ఉంది. చూడండి ఒకసారి, మీరు చూస్తుంటే తెలుస్తుంది. రామానుజాచార్యుల విగ్రహాన్ని మనం దర్శించుకోవటం కోసం, లోపల దేవతామూర్తులను దర్శించుకోవటం కోసం మొత్తం మనకు 8 గేట్లు అయితే ఉన్నాయి. ఈ 8 గేట్ల నుంచి కూడా మనం లోపలికి వెళ్ళవచ్చు. కానీ మనకు ఓపెన్ లో ఉండేది 1వ గేటు, 8వ గేటు. ఈ 2 గేట్లు మాత్రమే ఓపెన్ లో ఉంటాయి. 1వ గేట్ నుంచి లోపలికి వెళ్తాము, 8వ గేట్ నుంచి బయటికి వస్తాము. ఈ ప్రాంగణం మొత్తం చాలా విశాలంగా, చాలా అందంగా, ఒక కొత్త మంచి డివోషనల్ ఫీలింగ్ తోటి కనిపించడం కోసం చాలా అద్భుతంగా ఉంటుంది. బయటి వరకే ఈ ప్రాంగణం చూస్తుంటేనే తెలిసిపోతుంది మీకు ఎంత అందంగా ఈ ప్రాంగణం అనేది నిర్మించారు అనేది. అక్కడికి వెళ్ళంగానే ఒక మంచి డివోషనల్ ఫీలింగ్ కూడా మనకు కలుగుతుంది. రామానుజాచార్యుల విగ్రహాన్ని దర్శించుకోవటానికి మనము 108 దేవతామూర్తులను దర్శించుకోవాల్సి ఉంటుంది. ఈ 108 దేవతామూర్తుల విగ్రహాలు కూడా ఒక్కొక్క చోటు నుంచి ఒక్కొక్క విగ్రహం అన్నమాట. ఈ ఒక్క టెంపుల్ కి వస్తేనే 108 దేవతామూర్తులను దర్శించుకున్నట్లుగా అనిపిస్తుంది. అంత బాగుంటుంది. లోపల విగ్రహాలు కూడా చూడటానికి చాలా బాగుంటుంది. ఎక్కడైనా విగ్రహాలను పూలతోటి అందంగా అలంకరించి డెకరేషన్ చేస్తారు, కానీ ఇక్కడ మాత్రం వస్త్రాలతోటి చక్కగా అందంగా అలంకరించి సిద్ధం చేసి పెట్టుంటారు. చాలా అందంగా ఉంటుంది. స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ దర్శనం వేళలు వెడ్నెస్డే అయితే మనకు క్లోజ్ ఉంటుంది. మండే ఫ్రైడే వచ్చేసి 5:30 to 8 వరకు ఉంటుంది. సాటర్డే సండే 5:30 to 8:30 వరకు ఉంటుంది. క్లోజింగ్ డేట్స్ అడల్ట్ కి అయితే 250 ఛార్జ్ చేస్తారు, చైల్డ్ కి అయితే 150 ఛార్జ్ చేస్తారు. 12 అబోవ్ ఉన్న వాళ్ళని అడల్ట్ అంటారు. చైల్డ్ ని వచ్చేసి 4 to 11 వరకు చైల్డ్ కు టికెట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడే గోశాల కూడా ఉంది. గోశాలకు సంబంధించిన ప్రోడక్ట్స్ కూడా మనకి ఇక్కడ అమ్ముతూ ఉంటారు. కావాలి అన్న వాళ్ళు కొనుక్కోవచ్చు. చెప్పులను కూడా మనం ఇక్కడే పెట్టేసి వెళ్ళిపోవాలి. సో అలాంటి ఒక బ్యాగ్ అయితే ఇస్తారు మనకు. ఇక్కడ అర్చనకు 100 రూపాయలు, ఆడియో గైడ్ కు 500,
ఇన్ఫో బుక్ 40 రూపీస్, అర్చనకు 100, ఆడియో గైడ్కు 500, అలానే స్టార్ట్స్ ఫ్రమ్ 40, ప్రసాదం 50, గరుడ పూజకు 1500. ఇలా మనకు ఛార్జెస్ అయితే ఉంటాయి. మొబైల్ని అయితే ఇక్కడే మనం పిక్ చేసి వెళ్ళిపోవాలి అని చెప్పాను కదా. మొబైల్స్ అన్నిటిని పిక్ చేయడం కోసం ఇలా ఒక ఫామ్ని అయితే ఫిల్ చేసి అక్కడ మొబైల్ని అయితే ఇచ్చి వేయాల్సి ఉంటుంది. లగేజ్కు, మొబైల్కు, చెప్పులు మనము వీటన్నిటిని వదిలేసి వెళ్తాం కదా, వాటన్నిటికీ కూడా మనకి ఎటువంటి ఛార్జ్ అయితే ఉండదు. 1వ గేట్లో మనము వీటిని పెట్టేస్తే 8వ గేట్కి అయితే వచ్చేస్తాయి. టెంపుల్లోంచి అయితే ఇప్పుడే బయటకు వచ్చాను. చాలా బాగుంది, డివోషనల్గా చాలా బ్యూటిఫుల్గా ఉంది. లోపల ప్రతి ఒక్క విష్ణుమూర్తి విగ్రహాన్ని కూడా చాలా బాగా విజిట్ చేయొచ్చు. 108 విగ్రహాలు కూడా ఒకదాన్ని మించి ఒకటి ఉన్నాయి. అన్ని స్పెషాలిటీస్ ఉన్నాయండి. వాటర్ స్పెషాలిటీ, వాష్రూమ్ స్పెషాలిటీస్, అలానే మనకు ఎక్కడైనా ఆకలినప్పుడు ప్రసాదం లాగా స్పెషాలిటీస్, ఫుడ్ స్పెషాలిటీస్ అన్నీ చాలా బాగున్నాయి. తప్పనిసరిగా విజిట్ చేయండి. అందరికీ కూడా చాలా బాగా నచ్చుతుంది. ఒక మంచి డివోషనల్ ఫీలింగ్ కూడా కలుగుతుంది. తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి కూడా మొబైల్స్, అలానే మన దగ్గర ఉండే హ్యాండ్ బ్యాగ్స్ అన్నింటినీ తీసేసుకుంటారు కాబట్టి మనకి ఎటువంటి లగేజ్ లేకుండా చాలా బాగా హ్యాపీగా మనము అన్ని దేవతామూర్తి విగ్రహాలను అయితే దర్శించుకోవచ్చు. పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ చూడవలసిన టెంపుల్ అండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే అస్సలు చేయడం మర్చిపోవద్దండి. సో డోంట్ ఫర్గెట్ అవర్ ఛానల్ ఆంధ్ర అమ్మాయి నిర్మల.